విజయనగరం నుంచి శిరీష గారు హలో శిరీష గారు చెప్పండి. నంబర్ 1 న్యూస్ ఛానల్ కి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, చెప్పండి. ఏం లేదండి, నేను 2011 నుంచి ఎన్హెచ్ఎం లో చేశానండి. మొన్న 2023లో మాత్రం ఈ స్టేట్ కాంట్రాక్ట్ లో పరిధిలోకి వచ్చానండి. ఇప్పటి వరకు 11 ఇయర్స్ అయిపోతుంది కానీ ఒక్క రెగ్యులర్ పోస్ట్ అనేది లేదండి. ఎన్హెచ్ఎం లో ఉంటే రెగ్యులర్ అవ్వదని చెప్పి స్టేట్ కాంట్రాక్ట్ లోకి వచ్చాము. ఇందులోకి వచ్చినా సరే వాడు కనీసం రెగ్యులర్ అన్న పదం కూడా ఎక్కడ కనిపించట్లేదండి. రెగ్యులర్ పోస్ట్ అనేవి లేదండి. ఏమంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒక టీచర్స్ ని పోస్టులు తీస్తాడు, ఒకటి ఒక డైట్ ద్వారా పోస్టులు తీస్తాడు, కానీ ఒక డాక్టర్స్ కి తీస్తాడు. ఎందుకంటే స్టాఫ్ నర్సులు అంటే అంత చులకన ఆయనకి, ఎందుకంటే అంత చులకన మా బ్రతుకులతో ఆడుకుంటున్నాడండి ఆయన. అంత చులకనేటండి, గొడ్డి చాకరీ చేయించుకుంటున్నారు హాస్పిటల్లోని. చేయించుకొని జీతం వచ్చేసరికి ఇప్పుడు 2 నెలలు అయిందండి, జీతం లేదు. ఇది పోర్టల్ అంటారు, ఆ పోర్టల్ అంటారు, ఈ పోర్టల్ అంటారు, శాలరీస్ లేవు. పని చేయించుకునేంత వరకు స్టాఫ్ నర్సులు, మళ్ళీ స్టాఫ్ నర్సులు అనేసరికి చాలా చేసేస్తారు, కానీ అసలు ఎందుకు పెట్టేసరికి మాత్రం పెట్టరు. ఎందుకంటే బానిస బ్రతికి అయిపోతుందండి. స్టాఫ్ నర్స్ అంటే ఎంత విలువండి, మళ్ళీ నోబెల్ ప్రొఫెషన్ అంటారు ఇది. 5 సంవత్సరాలు డాక్టర్స్ కి 5 సంవత్సరాలు చేస్తే రెగ్యులర్ చేసేవారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా డాక్టర్స్ అనే పదం రెగ్యులరే, ఎక్కడ కూడా వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది లేదండి డాక్టర్స్ కి. ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, టీచర్స్ కి పోస్టులు ఇస్తున్నారండి. ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ అనండి అంత చులకన భావం అండి, స్టాఫ్ నర్సులు అంటే అంత చులకనండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా జీవితాలతో ఆడుకుంటుందండి. మేము ఏ ప్రభుత్వంలో కూడా మేము లబ్ధి పొందామన్నది లేదండి. ఇప్పుడు మా ఏజ్లు అయిపోతున్నాయండి, పిల్లలు పెరిగి పెద్దలు, మేము వాళ్ళకి ఏం దాస్తున్నామండి, అసలు ఏం చేస్తున్నామండి, అసలు ఏంటి ఈ నర్సింగ్ వ్యవస్థ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదండి అసలు. ఖచ్చితంగా శిరీష గారు, మీ ఆవేదన వెనుక చాలా అర్థం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, దిగి వచ్చే వరకు మనమంతా పోరాటం చేద్దాం సంయుక్తంగా. ఖచ్చితంగా మీ బాధ అనేది, మీ ఆవేదన తెలుస్తుంది మాటల్లోనే. మాకు రెగ్యులర్ పోస్టులు కావాలండి, రెగ్యులర్ పోస్టులు కావాలి. అవి కూడా ఎగ్జామ్ పెట్టకూడదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము సర్వీస్ చేసామండి, ఫ్రీ సర్వీస్ చేయించుకుంటుంది ప్రభుత్వం, ఫ్రీ సర్వీస్ అండి. రైట్ శిరీష గారు, మీ ఆవేదన అర్థమైంది.